ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. நாம் நிற்பதும் நிர்மலமாக இருக்கிறதும் கர்த்தருடைய கிருபை என்று பார்க்கிறோம். దేవుని కృప. என் பேர் எலிசபெத். నా పేరు ఎలిజబెత్ రాణి. నేను వచ్చి కంగడపాలెంలో పుట్టాను. కంగడపాలెంలో పుట్టాను. 10 వయసు వరకు నేను కంగడపాలెంలోనే పెరిగాను. 10 సంవత్సరాల వరకు ఇక్కడ కంగడపాలెంలో పెరిగాను నేను. ఆ తర్వాత బాపట్లకి వచ్చాము. మా నాన్న మా అమ్మ బాపట్లకి వచ్చేసారు. ఇక్కడ బాపట్ల అంటే అరవపాలెమే. ఇక్కడ వచ్చి ఒక 5-6 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము. ఒక 5-6 సంవత్సరాలు మరి తెలుగులో మాట్లాడుతున్నాము. తర్వాత మా నాన్న చనిపోయారు. మా అమ్మ మమ్మల్ని తీసుకొని తమిళనాడుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ పాస్టర్ గారికి పెళ్లి చేశారు నన్ను. మేము అక్కడ 3 సంవత్సరాలు తమిళనాడులో ఉన్నాము. చెప్పేసి అత్తప్పుడు అని చెప్పి ఆ తర్వాత దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశాను. అప్పుడు నాకు ఒకే పాప పుట్టింది. ఆ పాప పుట్టగానే పాస్టర్ చెప్పారు, నేను చెన్నైకి వెళ్తున్నాను బైబిల్ కాలేజ్కి, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పారు. నేను చెప్పాను, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడే నేను వచ్చేస్తాను అని చెప్పాను. అప్పుడు నేను రోజు ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను కూడా తీసుకెళ్ళండి అక్కడికి, నేను వంట పని అయినా చేస్తాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి ప్రార్థన చేశాను. నేను ఎట్లా ప్రార్థన చేశానో అట్లనే ఒక 30 పాస్టర్లకి వంట పని చేస్తానికే నాకు అక్కడ పని దొరికింది బైబిల్ కాలేజ్ లో. అది చేశాను. ఇప్పుడు మా అబ్బాయి పుట్టారు. నాకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. వాళ్ళకు కూడా ఇక్కడికి రావాలని ఎంతో ఆశపడ్డారు. మరి ఇంకొకసారి వెళ్తాము అని చెప్పాను. ఇక ఇక్కడ ఈ సాక్షిగా మమ్మల్ని నిలబట్టిని అందుకు విజయమ్మ గారికి చాలాను, వాళ్ళ కుటుంబం అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ఒక 2 సంవత్సరాలకు ముందు ఇస్త్రమ్మ గారు మమ్మల్ని పిలిచారు. అప్పుడు ఒకసారి వచ్చాను. 40 సంవత్సరాలకు అయిన తర్వాత ఇప్పుడు 2 సార్లు వచ్చి ఉన్నాను నేను. మా కుటుంబం ఫుల్, మా అబ్బాయి, మా కోళ్ళు, మేము వచ్చాము, పిల్లలు. మమ్మల్ని ఇక్కడ ఎంతో కష్టపడి మేము పెరిగాము. ஆண்டவராக இயேசு கிறிஸ்து திக்கேற்ற பிள்ளைகளையும் கைவிடப்பட்டவர்களையும் பரதேசிகளையும் காப்பாற்றுகிற தேவன். நாங்கள் திக்கேற்றவர்களாகவும் பரதேசிகளாகவும் கைவிடப்பட்டவர்களாகவும் அலைந்து திரிந்து இந்த இடத்துல ఎవరు లేకుండా మేము బతికాము ఇక్కడ. ஆனா எல்லா சொந்தக்காரங்க எல்லாமே இங்க இருக்காங்க. அவங்க எல்லாரும் ஆதரவா இருந்தாங்க. ஆனாலும் மனுஷங்க கொடுக்கிற ஆதரவை விட தேவன் கொடுக்கிற ஆதரவு பெருசு. చుట్టాలు కూడా కొంతమంది ఇక్కడ ఉంటారు. బట్ వాళ్ళకన్నా దేవుడి அவரை நம்பின அவர் எங்களை கைவிடல. பெங்களూరులో ஊழியத்துக்கு கூட்டிட்டு போனாங்க. బెంగళూరులో 3 సభలు ఉంది. దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నన్ను చేయి వదిలిపెట్టలేదు. బెంగళూరులో సేవ చేస్తున్నాం. 3 సంఘాలు. మా కుటుంబం ఫుల్ సేవ చేస్తున్నాము. మా కుటుంబం అంతా సేవ చేస్తున్నాం. 3 సభలు ఉంది మాకు. 3 சர்ச்சுங்க இருக்கு. எங்ககிட்ட 50 ஆத்மா இருக்காங்க. கடவுள் எங்களை அந்த தேசத்துல பாஷை தெரியாது, கன்னடா. அந்த தேசத்துல எங்களை ஆசீர்வாதமா வச்சிருக்கிறாரு. அவரை நம்புகிறவங்கள அவர் கைவிட மாட்டாரு. யாரெல்லாம் அவரை நம்புறாங்களோ அவங்கள ஆண்டவர் கைவிட மாட்டாரு. நம்ம வந்திருக்கிற எல்லாருமே நாம் அவரை தேடி வரவில்லை, அவர் நம்மை தேடி வந்தார். அவர் நம்ம தேடி வந்ததுனாலதான் இப்ப நம்ம எல்லாரும் அவர் அன்பில கட்டப்பட்டு இந்த இடத்துல அமர்ந்து இருக்கிறோம். நீங்க இந்த இடத்துல சாட்சியா இருக்கிற ஆண்டவருக்கு நன்றி சொல்லுகிறேன். கடவுளை நான் நம்பலன்னா நாங்களும் பரதேசிகளா தான் இருந்திருப்போம். தேசத்துல இருந்திருப்போமா என்னன்னு கூட தெரியாது.
அதனால ஆண்டவரை நம்பினேன். ஆண்டவர் எங்களை கைவிடல. இந்த இடத்துல வந்து ஊழியம் செய்ய முடியாதோ எங்க మా బాబుని తెలుగులో చెప్పాలని కూడా వస్తుంది. మా బాబుని చదివించాము, సైన్స్ చదివించాము. మా బాబుని చావకాగే అప్పగించాను. సైన్స్ చదివిన తర్వాత మా బాబు చెప్పాడు, ఇంకా నేను ఎంత చదివినా సేవే చెయ్యాలి కదా, నేను సేవే చేస్తాను అని చెప్పారు. దేవుడి పిలుపుని బట్టి సేవకొచ్చాడు. ఒక్క అబ్బాయిని మేము సావుకాగే అప్పగించాము. మా బాబు బాగా సేవ చేస్తున్నారు, బైబిల్ కాలేజీ జరిపిస్తున్నారు. దేవుడి నామానికి స్తోత్రం అందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.